హలో! ఫ్రైడే ఫిట్‌నెస్‌లో ఈరోజు వెయిట్‌ని ఫాస్ట్‌గా, ఈజీగా తగ్గించే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగే ది బెస్ట్ డైట్ టు బి ఫాలోడ్ అని చెప్పాను కదా, దాని గురించే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డైట్ ఎందుకు బెస్ట్ అంటే మనకు నచ్చినవి హాయిగా తింటూ ఈజీగా వెయిట్ తగ్గొచ్చు కాబట్టి. దీని వెనుకున్న సైన్స్ అండ్ లాజిక్ని పక్కన పెట్టేసి ఈరోజు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేదాన్ని ఎలా ఫాలో అవ్వాలో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చిన లేదా మీకు కన్వీనియంట్గా ఉన్న ఏదైనా 8 కంటిన్యూస్ అవర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటారా? తినడానికే. ఈ కంటిన్యూస్ 8 అవర్స్ డ్యూరేషన్లో మీరు 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మీకు నచ్చినంత క్వాంటిటీలో తినండి. నచ్చినవి అన్నాం కదా అని మరీ జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఇంట్లో చేసినవి లేదా హెల్దీవి తింటూ ఉండండి. మనకు జనరల్గా డేలో 6 to 8 టైమ్స్ అయినా తినే అలవాటు ఉంది కాబట్టి 2-3 టైమ్స్ మీరు స్టార్టింగ్లో తినలేకపోవచ్చు కాబట్టి మేబీ 4-5 టైమ్స్ తినండి. గ్రాడ్యువల్గా 2 to 3 టైమ్స్కి తినడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ నార్మల్గా 1 or 2కి చేయండి. డిన్నర్ని ఈవినింగ్ 5 to 6 మధ్యలో ఫినిష్ చేసేయండి. ఇలా చేస్తే మీరు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే టీ ఆర్ కాఫీ కూడా తాగొచ్చు. అలాగే ఈవినింగ్ 5కి మళ్ళీ టీ ఆర్ కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత డిన్నర్ని 5:55 కల్లా ఫినిష్ చేసేయండి. మీకు కావాలంటే మధ్యలో హెల్దీ స్నాక్స్ కూడా తినొచ్చు, కానీ స్టార్టింగ్లో మాత్రమే. తర్వాత అన్నీ కలిపేసి 2 to 3 టైమ్స్ తినేలాగా చూసుకోండి. మిగిలిన 16 అవర్స్ డ్యూరేషన్లో వాటర్ తప్ప ఇంకేమీ తినొద్దు, ఏమీ తాగొద్దు. స్టార్టింగ్లో కొంచెం కష్టమే అనిపించినా తర్వాత మీకు ఇది అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఈ డైట్లో మీకు నచ్చినవి తింటున్నారు, నచ్చినన్ని సార్లు కూడా తింటున్నారు కాబట్టి. మీకు ఎగ్జాంపుల్కి ఇంకొక టైం చెప్తాను చూడండి. మీరు 2 o'clockకి లంచ్ చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినొచ్చు, టీ కాఫీ తాగొచ్చు. తర్వాత 9 to 10 లోపల డిన్నర్ చేయొచ్చు. అలా అయినా 2 to 10 8 అవర్స్ విండోలో మీరు తినొచ్చు. నైట్ 10 తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు ఏమీ తినకూడదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు తినొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 10 వరకు ఏమీ తినకూడదు. ఇలా మీకు నచ్చిన ఏదైనా 8 కంటిన్యూస్ అవర్స్లో తినండి. నెక్స్ట్ 16 కంటిన్యూస్ అవర్స్లో ఏమీ తినకండి. ప్లెయిన్ వాటర్ని మాత్రమే తాగండి, ఎంతైనా తాగండి. ఈ విధంగా మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకొని చూడండి. తప్పకుండా మీరు ఎవ్రీ డే 1/2 kg తగ్గడం స్టార్ట్ అవుతుంది, అది కూడా హెల్తీగా. ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, మళ్ళీ 16 అవర్స్ వరకు ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడే నచ్చినవన్నీ నచ్చినంతగా తినాలి అన్న ఆరాటంతో అతిగా తినేయకండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు వెయిట్ ఇంకా ఫాస్ట్గా లూజ్ అవ్వాలి, అది కూడా హెల్తీగా అంటే డిన్నర్లో ఫ్రూట్స్ తినండి. ఏదైనా 8 అవర్స్ అన్నాం కదా అని ఒక్కో రోజు 8 అవర్స్ కాకుండా ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ కంటిన్యూస్ 8 అవర్స్ని మీరు సెట్ చేసుకొని అదే ఫాలో అవుతూ ఉండండి. మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ మీరు వాటర్ లాస్ అవుతారు కాబట్టి డైలీ 1/2 kg తగ్గే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 1/4 kg అలా పర్ డే తగ్గుతూ వస్తారు. ఒకవేళ మీకు స్టార్టింగ్లోనే వెయిట్ తగ్గడం జరగకపోయినా మీరు ఏమీ డిసప్పాయింట్ అవ్వకుండా మీ బాడీకి ఈ ప్రాసెస్ని అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆ తర్వాత మీరు తప్పకుండా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ని చూస్తారు. కొత్తలో మీకు ఫాస్టింగ్లో ఉండే 16 అవర్స్లో ఆకలయ్యే ఛాన్స్ చాలా ఉంది. మీరు డిటర్మినేషన్తో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు హంగర్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇంకా అది అలవాటు అయిపోయింది అనుకోండి ఒకసారి, ఇంకా మీకు 8 అవర్స్లో తప్ప ఫాస్టింగ్ పీరియడ్లో అస్సలు ఆకలి అవ్వదు. మీరు ఈ ప్రాసెస్ని ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ని పొందండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము.